Hi, నేను డాక్టర్ జి శిరీష, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ప్రాక్టీసింగ్ ఎట్ శిరీష నర్సింగ్ హోమ్ చందానగర్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్స్ చెకప్స్కి వచ్చినప్పుడు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎన్హాన్స్ అవ్వడానికి డైట్ చేంజెస్ చెప్తారా? సో వాటికి ఒకటే సొల్యూషన్, అదేంటంటే మిల్లెట్స్. సో ఈరోజు మనం మిల్లెట్స్ వల్ల రిప్రొడక్టివ్ ఫంక్షన్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో మిల్లెట్స్ చూస్తే ఇట్స్ ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్ అనమాట. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, అంటే ఐరన్, కాల్షియము, అలాగే మంచి ఫైబర్ ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఫైటో ఈస్ట్రోజన్స్ దట్ విల్ మెయింటైన్ ద రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ హార్మోన్ బ్యాలెన్స్ అనమాట. సో దీంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి, లైక్ మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్. ఇన్ని న్యూట్రియంట్ రిచ్ మిల్లెట్స్ ద్వారా మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కపుల్ ఇద్దరికి కూడా మనము మిల్లెట్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నా దగ్గర కొన్ని మిల్లెట్స్ ఉన్నాయి, వీటిలో ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది బాజ్రా, అంటే సజ్జలు. సజ్జల్లో చాలా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఫైటో ఈస్ట్రోజన్స్ అనేది హార్మోన్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఫైబర్ ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి ఓవరాల్గా రిప్రొడక్టివ్ ఫంక్షన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో దానివల్ల ఓవులేషన్ బాగా అవుతుంది. సో పీసీఓ ఉన్న పేషెంట్స్కి ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మెయింటైన్ చేసి హార్మోన్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం వల్ల ఓవులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రాగిలో చూస్తే బోత్ ఐరన్ అండ్ కాల్షియం, ఇది మెయిన్ ఎసెన్షియల్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అనమాట. సో ఇది కూడా మంచి ఫైటో ఈస్ట్రోజన్స్ రిచ్. సో దిస్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్. సో రెగ్యులర్గా మీ డైట్లో రాగి అనే డిఫరెంట్ ఫామ్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు, లైక్ రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి సంగటి, ఇంకా చాలామంది రాగి జావాని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. సో ఈ రాగి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక మిల్లెట్ ఉంది, ఇది వచ్చేసి కోడో మిల్లెట్, అంటే అరికెలు అంటాం. ఇందులో ముఖ్యంగా మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, అంటే మెగ్నీషియము, జింక్, ఫాస్ఫరస్. ఇవన్నీ కూడా సెల్ యొక్క మెటబాలిజంని మెయింటైన్ చేస్తుంది. సో స్పర్మ్ హెల్త్ అండ్ ఎగ్ క్వాలిటీ రెండిటికి ఈ మిల్లెట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. లాస్ట్లో ఉన్నది నా దగ్గర జొన్నలు, అంటే జోవర్, సార్గమ్ అని కూడా అంటూ ఉంటాం. సో దీది ముఖ్యంగా డైజెషన్ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట. దీనివల్ల ఫైబర్ అనేది కూడా దీంట్లో రిచ్ కాబట్టి డైజెస్టివ్ హెల్త్, గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. సెల్ యొక్క మెటబాలిజంని ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎగ్ యొక్క హెల్త్ అండ్ స్పర్మ్ హెల్త్ని మెయింటైన్ చేస్తాయి. సో ఇన్ని న్యూట్రియంట్ రిచ్ మిల్లెట్స్ని రెగ్యులర్గా మీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా హార్మోన్ మెటబాలిజము, తర్వాత హెల్త్ ఆఫ్ ద స్పర్మ్ అండ్ ద ఎగ్ కూడా మెయింటైన్ అవుతుంది. సో ఇలా అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ప్లస్ న్యూట్రియంట్ ప్యాక్డ్ ఉన్న మిల్లెట్స్ని మీ రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా మీ ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది, తొందరగా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.